హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటలు చాలు, వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుని గురించి మాట్లాడినాడు. చివరిసారి ఎక్కడ జరిగింది? జాషువా ఇంట్లో జరిగింది. అక్కడ వాక్యం ఎవరు చెప్పినారు? మా నాన్నగారు చెప్పిన వాక్యంలో వాక్య అంశం ఏంటి? దేవుని గురించి మాట్లాడినాడు. ఎవరి గురించి? హానోక్ గురించి. చప్పట్లు కొట్టండి. హానోక్ గురించి మాట్లాడు. ఇంకా ఎవరి గురించి మాట్లాడినాడు? నోవా గురించి. చప్పట్లు కొట్టండి. హానోక్ గురించి, నోవా గురించి మాట్లాడాడు కదా. వాక్యం యొక్క అంశం ఏంటి? దేని గురించి మాట్లాడినాడు? నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడిన అంశం ఏంటంటే, నరుని చేసినందుకు దేవుడు ఎందుకు నొచ్చుకున్నాడు? దేవుడే నరుని చేసుకున్నాడు కదా. తన రూపంలో తన పోలికగా చేసుకున్నాడంట నరుల్ని, మనుషుల్ని. తన రూపంలో తన పోలికగా చేసుకున్న మనుషుల్ని చూసే యేసు ప్రభు నొచ్చుకున్నాడంట. అయ్యో, ఎందుకురా వీళ్ళని చేసినాను, ఎందుకురా వీళ్ళని నేను చేసినాను, వీళ్ళని చేయకుండా బాగుండేదే అని ఆయనే నొచ్చుకున్నాడంట. హృదయంలో బాధపడిపోయినాడంట నరుని చేసినందుకు. ఎందుకు, ఏంటి, ఎందుకు యేసు ప్రభు నరుని చేసినందుకు నొచ్చుకున్నాడు అనే అంశం గురించి నిన్న మాట్లాడినాడు. హల్లెలూయా. సరే, యేసు వారు ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 18వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చివరిసారిగా మీరు విన్న వాక్యం అంశం ఏంటి? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చివరిసారిగా మీరు విన్న వాక్యం అంశం ఎవరిని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి, ఎవరిని అందరి ముందు గద్దించాలి, ఇంకా అదా? ఇంకెవరైనా చెప్పగలరా? మత్తయి సువార్తలో చివరిసారిగా దేవుడు మాట్లాడిన వాక్యం యొక్క అంశం ఏంటంటే, నీవు అనుకున్నది అనుకున్నట్లు, కోరుకున్నది కోరుకున్నట్లు ఎప్పుడు జరుగుతుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. గుర్తొచ్చిందా? మీరు భూలోకంలో ఏదైతే బంధిస్తారో అది పరలోకంలో కూడా బంధిస్తాను. భూలోకంలో దేనైతే మీరు విప్పుతారో దాన్ని నేను పరలోకంలో కూడా విప్పుతాను అని చెప్పాడు. అంటే భూలోకంలో మనము ఏదైతే అది అనుకుంటామో యేసు ప్రభు పరలోకంలో అది జరిగేలాగా ఆర్డర్ పాస్ చేస్తాడంట. ఏదైతే జరగకూడదు అనుకుంటామో అది యేసు ప్రభు పరలోకం నుంచి జరగకుండా దాన్ని ఆపేస్తాడంట. అది ఎప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్లు, కోరుకున్నది కోరుకున్నట్లు జరుగుతుంది అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. మనం ఏం చేస్తే మనం అనుకున్నది అనుకున్నట్లు, కోరుకున్నది కోరుకున్నట్లు జరుగుతుంది అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. హల్లెలూయా. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మరలా వెళ్ళి ఒకసారి విని తెలుసుకొని ఆశీర్వదించండి. దేవుడు ఈరోజు ఏం మాట్లాడారో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20. మరియు మీలో ఇద్దరు తాము ఏడుకును దేనినైనా గూర్చినైనను భూమి మీద ఏకీపించిన ఎడల అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరకనని మీతో చెప్తున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఇందులో అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీలో ఎవరైనా ఇద్దరు ఏ విషయంలో అయినా ఏకీభవిస్తే, భూమి మీద ఏకీభవిస్తే అది పరలోకంలో నా తండ్రి వలన మీకు దొరుకుతుంది. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని యేసుప్రభు చెప్తున్నాడు. అంటే యేసుప్రభు మనకు అర్థమయ్యే భాషలో యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, భూమి మీద మీరు యేసుప్రభు నామంలో ఏ విషయం కోసమైనా ఇద్దరు
ఒకే విషయం కోసం ప్రార్థన చేస్తే, ఒకే విషయాన్ని అడిగితే వాళ్ళు అడిగినది దేవుడు అలాగే ఇచ్చేస్తాడంట. ఎందుకంటే ఎక్కడ 2-3 నా పేరులో కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. కాబట్టి మీరు అలాగా అడిగినప్పుడు, 2 ఏకీభవించి ఒక విషయంలో ఏకీభవించి అంగీకారంతో అడిగినప్పుడు నేను అక్కడే ఉంటాను. కాబట్టి మీరు 2 కలిసి అడిగారు కాబట్టి ఇద్దరికి అంగీకారమే కాబట్టి అది నేను మీకు ఇచ్చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మీకు అర్థమయ్యే భాషలో ఎగ్జాంపుల్ రూపంలో చెప్తా. ఇప్పుడు సపోజ్ 2 ఉన్నారు అనుకుందాం, ఒకరు కాదు 2 ఉండాలి మినిమం. 2 ఉన్నారు, ఎవరికైనా రోగం వచ్చింది అనుకుందాం. సపోజు జాషువా నేను ఉన్నాం, రోగం వచ్చి నయోమకు వచ్చింది అనుకుందాం, ఏదో తెలియని రోగం వచ్చింది అనుకుందాం. మేమిద్దరం కలిసి యేసుప్రభు నామంలో కూర్చున్నాం, యేసుప్రభు పేరు మీద ప్రార్థనలో కూర్చొని, ప్రభువా నయోమమ్మకి జ్వరం వచ్చింది ప్రభువా, జ్వరం తగ్గిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను అనుకో. అప్పుడు జాషువా కూడా అవును యేసయ్య, మా అమ్మగారికి జ్వరం వచ్చింది ప్రభువా, తగ్గించే ప్రభువా, తొలగించే ప్రభువా అని అతను కూడా చెప్తున్నాడు అనుకో. ఇద్దరము ఒకే విషయాన్ని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఏమని? ఆమెకుంటే జ్వరము పోవాలని ఇద్దరము ఏకీభవిస్తున్నాం. ఆమెకుంటే జ్వరం ఖచ్చితంగా పోవాలని ఇద్దరం ఏకీభవిస్తున్నాం. కాబట్టి మా ఇద్దరి మధ్యలో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకే దాన్ని కోరుకున్నారు కాబట్టి వీళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పేసి జ్వరాన్ని తీసేస్తాడు. అలా కాకుండా జాషువా ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? అయ్యా మా అమ్మగారికి ఉండే జ్వరము తగ్గిపోవాలి యేసయ్య అని ప్రార్థన చేస్తాను. నేనేం చేస్తున్నా? ప్రభువా నయమకుండే జ్వరము తగ్గిపోకూడదు, అలాగే ఉండాలా అని నేను ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు ఇతను చెప్పేదంతా నేను ఏకీపిస్తున్నానా? అంగీకరిస్తున్నానా? అంగీకరించట్లా. ఒకవేళ నేను చెప్పేదంతా అతను అంగీకరిస్తున్నాడా? నేనేమో తగ్గకూడదు అంటున్నా, అతడేమో తగ్గాలంటున్నాడు. అంటే అతను చెప్పేదంతా నేను అంగీకరించలా, నేను చెప్పేదంతా అతను అంగీకరించలా. అప్పుడు ఇద్దరు ఏకీభవించక ఏమవుతుంది? ఆ దేవుడు ఇవ్వడు. అంటే నీకు భూమి మీద ఏదైనా దొరకాలంటే ఇద్దరు ఖచ్చితంగా దాన్ని ఏకీభవించాలి. అంటే ఇద్దరికి అది అంగీకారం అయ్యి ఉండాలి. ఒకరికి అంగీకారం అయ్యి ఇంకొకరికి అంగీకారం కాకపోయినా దేవుడు దాన్ని ఇవ్వడు. ఏకీభవిస్తేనే, అంటే ఇద్దరికి పరస్పరం అంగీకరిస్తేనే, కోరుకుంటేనే, ఆశిస్తేనే దేవుడు దాన్ని ఇస్తాడు. యేసుప్రభు నామంలో మీరు అడిగినప్పుడు ఏ ఒక్కరికి అది అంగీకారం కాకపోయినా, అంగీకరించకపోయినా, సమ్మతి లేకపోయినా దేవుడు దాన్ని చెయ్యడు. ఒకటి. అయితే ఇద్దరు ఎవరి నామంలో ఏకీభవించాలా? యేసుప్రభు నామంలోనే ఏకీభవించాలా. ఒకరు యేసుప్రభులో ఉండి ఇంకోళ్ళు లోకంలో ఉండి ఏకీభవిస్తే దేవుడు దాన్ని కూడా ఇవ్వడు. ఖచ్చితంగా ఇద్దరు యేసుప్రభు నామంలో ఉండాలా, ఇద్దరు ఒకే దాన్ని కోరుకోవాలా, లేదంటే వద్దనుకోవాలా. వద్దనుకుని ఇద్దరు ఏకీభవించాలి. అంటే అది కావాలన్నా వద్దన్నా సరే ఇద్దరు ఏకీభవిస్తేనే, ఇద్దరు కోరుకుంటేనే, ఇద్దరు అంగీకరిస్తేనే అది జరుగుతుంది. ఈ ఏకీభవించడం అనేది చాలా 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 ముఖ్యం. ఎందుకంటే ఒక ఇంటిలో భర్త చెప్పే విషయాలతో భార్య ఏకీభవించకపోయినా నష్టమే. చాలామంది కుటుంబాల్లో భర్త చెప్పే ఆలోచనలతో భార్య ఏకీభవించదు, భార్య చెప్పే ఆలోచనతో భర్త ఏకీభవించరు, పిల్లలు చెప్పే ఆలోచనతో తల్లిదండ్రులు ఏకీభవించరు, తల్లిదండ్రులు చెప్పే ఆలోచనతో పిల్లలు ఏకీభవించరు. మనకు అర్థం చేస్తామంటే భర్త చెప్పేటిది భార్య ఒప్పుకోదు, భార్య చెప్పే విషయాలు భర్త ఒప్పుకోడు, పిల్లలు చెప్పే విషయాలని తల్లిదండ్రులు ఒప్పుకోరు, తల్లిదండ్రులు చెప్పే విషయాల్ని పిల్లలు ఒప్పుకోరు. ఎక్కడో కొన్ని సందర్భాల్లో మాత్రమే భర్త చెప్పే విషయాల్ని భార్య ఒప్పుకుంటుంది, భార్య చెప్పే విషయాల్ని భర్త ఒప్పుకుంటాడు, పిల్లలు చెప్పే విషయాల్ని తల్లిదండ్రులు ఒప్పుకుంటారు, తల్లిదండ్రులు చెప్పే విషయాల్ని పిల్లలు ఒప్పుకుంటారు. ఇద్దరు ఒప్పుకున్నప్పుడే, భార్య భర్త ఇద్దరు ఆ విషయం గురించి ఒప్పుకున్నప్పుడే, అంగీకరించినప్పుడే ఆ కార్యం వాళ్ళకి, ఆ విషయం వాళ్ళ జీవితంలో జరుగుతుంది. పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరూ ఒప్పుకున్నప్పుడే ఆ విషయం, ఆ కార్యము వాళ్ళ జీవితంలో జరుగుతుంది. ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా రెండు ఇబ్బందులు వస్తాయి కుటుంబంలో. వచ్చేది భర్త ఒప్పుకొని భార్య ఒప్పుకోకపోయినా, భార్య ఒప్పుకొని భర్త ఒప్పుకోకపోయినా ఏమొస్తుంది? మొట్టమొదటిగా ఆ కార్యం జరగదు, వాళ్ళు అనుకున్న విషయము జరగదు. రెండోది గొడవలు వస్తాయి రావా? నేను చెప్పింది నువ్వెందుకు ఒప్పుకోవు అని భర్త అంటే, నేను ఎందుకు ఒప్పుకోవాలా అని భార్య అంటుంది.
పిల్లలు నేను చెప్పింది మీరు ఎందుకు ఒప్పుకోరని, పిల్లలు అంటే మీరు పిల్లలు మీకేం తెలియదని తల్లిదండ్రులు అంటారు. అంటే ఒక విషయంలో ఏ ఒక్కరు ఏకీభవించకపోయినా రెండు జరుగుతాయి, రెండు ప్రమాదాలు. ఒకటి ఆ కార్యం జరగదు, రెండోది గొడవలు వస్తాయి. అంటే కుటుంబ వ్యవస్థలో ఏకీభవించడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. అయితే కొన్ని సందర్భాల్లో ఏకీభవించలేని పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకు? ఒకవేళ భర్త తెలివైనోడు ఉండొచ్చు, భార్య తెలివిలేని దానిగా ఉండి భర్త చెప్పే తెలివైన ఆలోచనలు భార్య అర్థం చేసుకోలేకపోవచ్చు. అప్పుడు భార్య ఏకీభవించలేకపోవచ్చు, అంగీకరించలేకపోవచ్చు. లేదా భర్త చెప్పే ఆలోచనలు తెలివిలేనిగా ఉండొచ్చు, నష్టం కలిగించేటిగా ఉండొచ్చు. భార్య తెలివైనదిగా అయ్యిండి నువ్వు చెప్పే ఆలోచనలు మంచిది కాదు అని కూడా చెప్తుండొచ్చు. ఒక్కోసారి పిల్లలు చెప్పే ఆలోచనలు తెలివైన ఆలోచనలు ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు తెలివి లేకపోవడం వల్ల ఏకీభవించకపోవచ్చు. తల్లిదండ్రులు చెప్పే ఆలోచనలు తెలివైనగా ఉండొచ్చు, పిల్లలు తెలివి లేకపోవడం వల్ల వాళ్ళు ఏకీభవించకపోవచ్చు. అంటే కొన్ని సందర్భాలు ఎలాగుంటాయంటే ఒకరేమో తెలివి కలిగి ఆలోచిస్తూ ఉండొచ్చు, ఇంకోరేమో తెలివి లేకుండా మాట్లాడుతూ అంగీకరించకపోవచ్చు. ఎలా అంగీకరించకపోయినా రెండు నష్టాలు జరుగుతాయి. ఒకటి ఆ విషయం ఆ కార్యం జరగదు, రెండు గొడవలు అనేటివి వస్తాయి. అయితే కుటుంబ వ్యవస్థలో కావచ్చు, ఎక్కడైనా కుటుంబ వ్యవస్థ కావచ్చు, పనిచేసే ప్రాంతాల్లో కావచ్చు, ఉద్యోగం వ్యాపారం చేస్తున్న ప్రాంతాల్లో కావచ్చు, సంఘంలో ఎక్కడైనా కావచ్చు, ఇద్దరు ఏకీభవించాలి. అయితే ఎవరితో ఏకీభవించాలంటే ఎవరైతే తెలివి కలిగి మాట్లాడుతున్నారో, ముందు జాగ్రత్త ఆలోచిస్తున్నారో, రాబోయే కష్ట నష్టాలను ముందే ఊహించి మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలతో మనం ఏకీభవించాలి. సపోజ్ భర్త రాబోయే విషయాల్ని, ముందు జరగబోయే విషయాల్ని, నష్టాలను, కష్టాలను, లాభాలని అన్నీ ఆలోచించుకొని భర్త చెప్తుంటే భార్య ఏకీభవించాలి. ఒకవేళ నీకు ఇష్టం లేకపోయినా అవును నా భర్త చెప్పేది మంచిదే, నిజం, మంచి కోసమే చెప్తున్నాడు అని చెప్పేసి ఆ భర్త చెప్పిందంతా ఏకీభవిస్తే నీకు మంచి మేలు జరుగుతుంది. లేదా భార్య ఏదైనా నీకు చెప్పింది కొన్ని విషయాలు ఆలోచించి చెప్పింది, ఇలా చేస్తే అలా చేస్తే ఆ నష్టం వస్తుంది, ఏ నష్టం వస్తుంది, ఇలా లాభం వస్తుంది, అలా లాభం వస్తుంది, ఇది జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా చేస్తే ప్రమాదం, అలా చేస్తే ప్రమాదం అని భార్య యొక్క ఏదైనా ఆలోచించి చెప్పింది. అప్పుడు భర్త కూడా భార్య మాటలు వినాలా, భార్య చెప్పిన ఆలోచనలు వినాలా. అంతేగాని నేను భర్తని, నేను పురుషుని, నేను చెప్పినట్టు వినాలా, నువ్వేం చెప్పేది అని రుబాబు చేయకూడదు. భార్య తెలివైన ఆలోచనలు చెప్పినప్పుడు, ముందు జాగ్రత్తలు చెప్పినప్పుడు భర్త కూడా ఆలోచించాలా. లేదు భర్త ఒక మంచి ఆలోచనలు, మెరుగైన ఆలోచనలు, మంచి చేసే ఆలోచన చెప్పినప్పుడు భార్య ఆలోచించాలా. లేదంటే పిల్లలు చెప్తుంటారు, అమ్మ నన్ను ఇలా చేస్తే మంచిది, మన కుటుంబానికి మంచిది, అలా చేద్దాం, ఇలా చేద్దాం, మా చదువు విషయంలో ఇలా చేద్దాం, మా జాబ్ విషయంలో ఇలా చేద్దాం అని ఏదైనా తెలివిగా ఆలోచించి చెప్పినప్పుడు తల్లిదండ్రులు నీకెంత తెలిసిందే పిల్లనాయలువే, మీరు నా దగ్గర పుట్టిన మీరు నాకు చెప్పాలా అనకూడదు. తల్లిదండ్రులు పిల్లలు తెలివిగా ఆలోచించి ముందు జాగ్రత్తగా చెప్పేటప్పుడు పిల్లలు చెప్పేది ఎందుకు చెప్తున్నారని మనం కూడా ఆలోచించి వాళ్ళతో ఏకీభవించాలి. లేదా తల్లిదండ్రులు చెప్తుంటారు పిల్లలకు మంచి విషయాలు, అలా ఉండాలా, ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అలా ఉంటే నష్టము, ఇలా ఉంటే నష్టము, ఇలా ఉంటే చెడిపోతారు, అలా అంటే చెడిపోతారు అని చెప్పేసి తల్లిదండ్రులు మంచి మాటలు చెప్తుంటారు. అప్పుడు పిల్లలు కూడా ఏకీభవించాలి తల్లిదండ్రులతో. అలా ఎప్పుడైతే ఇద్దరు ఏకీభవిస్తారో అప్పుడే ఆ కార్యం జరుగుతుంది, ఆ మేలు జరుగుతుంది. అది దేవుని వల్ల మీకు లభిస్తుంది. అది పరలోక సంబంధమైన ఆశీర్వాదాలే కావచ్చు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే కావచ్చు. ఏ ఆశీర్వాదాలు కావాలన్నా అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఉద్యోగం వ్యాపారం చేస్తున్న ప్రాంతాలు కావచ్చు, మరి ఎక్కడైనా కావచ్చు, ఇద్దరు యేసుక్రీస్తు నామంలో కూడి దాన్ని మీరు అడిగితే, ఇద్దరు ఏకీభవిస్తే అప్పుడు దేవుడు దాన్ని దయచేస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు ఈ అంశం నుంచి మా అందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అంటే, మీరు దేనితో ఏకీభవిస్తున్నారు, దేన్ని వ్యతిరేకిస్తున్నారు, లేదా దేనిని అంగీకరిస్తున్నారు, దేనిని వ్యతిరేకిస్తున్నారు. బైబిల్లో కొంతమంది ఉన్నారు. ఆల్రెడీ చెప్పే మీకు ఏకీభవించడం, వ్యతిరేకించడం అంటే అర్థమైంది కదా. ఇద్దరు వ్యక్తులు ఒక విషయాన్ని ఏకీభవించడం అంటే అంగీకరించడం,
ఓకే, నువ్వు చెప్పింది నాకు కూడా ఇష్టమే, నువ్వు చెప్పింది నాకు కూడా ఇష్టమే అంటే ఏకీభవించినట్లు. నువ్వు చెప్పింది నాకు ఇష్టం లేదు అంటే దాన్ని అప్పుడు వ్యతిరేకించినట్లు, అంతే కదా. బైబిల్లో కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు ఏకీభవించారంట. అంటే నువ్వు చెప్పింది నువ్వు చేసేది నాకు కూడా ఇష్టమే, నేను కూడా చేస్తాను అని కొంతమంది ఏకీభవించారు. కొంతమంది వ్యతిరేకించారు. నువ్వు చెప్పింది నేను చేయను, నువ్వు చెప్పింది నాకు వద్దు, నేను చేయను, నేను అలా ఉండను అని చెప్పేసి వ్యతిరేకించారంట. అలా ఏకీభవించినప్పుడు ఏం జరిగింది, వ్యతిరేకించినప్పుడు ఏం జరిగింది, ఏ విషయాల్లో ఏకీభవించారు, ఏ విషయాల్లో వ్యతిరేకించారు అనేది మనం దాంట్లో నుంచి చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది మనము ఏ విషయాల్లో ఏకీభవించాలి, ఏ విషయాల్లో వ్యతిరేకించాలి అనేది మనకి తెలుస్తుంది. అన్ని విషయాల్లో ఏకీభవించచ్చా? అన్ని విషయాలు నీకు ఓకే అయితే నాకు ఓకే అని చెప్పచ్చా? చెప్పండి. అన్ని విషయాల్లో నీకు ఓకే అయితే నాకు కూడా ఓకేనే అని చెప్పచ్చా? లేకపోతే అన్ని విషయాల్లో నీకు నచ్చలేదు కాబట్టి నాకు కూడా నచ్చలేదు అని చెప్పచ్చా? అంటే అన్ని విషయాల్లోనూ మనము ఏకీభవించకూడదు, అన్ని విషయంలోనూ కూడా మనము వ్యతిరేకించకూడదు. కొన్ని ఏకీభవించే విషయాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేకించే విషయాలు ఉంటాయి. బైబిల్లో అలాంటి విషయాలు ఉన్నాయి. కొన్ని ఏకీభవించిన విషయాలు ఉన్నాయి, కొన్ని వ్యతిరేకించిన విషయాలు ఉన్నాయి. కొన్ని ఏకీభవించిన విషయాలని ఏకీభవిస్తే ఏమయ్యాయో ఉన్నాయి. వ్యతిరేకించాల్సిన విషయాల్ని వ్యతిరేకించకుండా ఏకీభవిస్తే ఏమయ్యాయో ఉన్నాయి. అదేదో బైబిల్లో మీకు ఆ విషయాలు చెప్తే మీకు అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి బైబిల్లో కొన్ని విషయాలు చూస్తున్నాం. ఏకీభవిస్తే ఏం జరుగుతుంది, వ్యతిరేకిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను చూసుకొని మనం ముగిద్దాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న అంశము, నీవు దేనితో ఏకీభవిస్తున్నావు, దేన్ని వ్యతిరేకిస్తున్నావు? హల్లెలూయా చెప్పండి. నీవు దేనితో ఏకీభవిస్తున్నావు, దేనితో వ్యతిరేకిస్తున్నావు? బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు మొత్తం ఈరోజు చెప్పేస్తాను అనమాట. మొత్తం ఈరోజు ఒక 10 నిమిషాలని చెప్పేస్తాను. ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేనితో ఏకీభవించినాడు, దేనిని వ్యతిరేకించినాడు, ఏకీభవించిన పరిస్థితి ఏమైంది, వ్యతిరేకించిన పరిస్థితి ఏమైంది అనేది ఆది కాండం నుంచి ప్రకటన వరకు 10 నిమిషాలు చెప్పేస్తాను. కాబట్టి శ్రద్ధగా వినండి, అటు ఇటు చూడకుండా శ్రద్ధగా వినండి. మొట్టమొదటి ఆది కాండంకి వద్దాం. ఆది కాండంలో హవ్వ ఆదాము ఉన్నారు. హవ్వ ఏం చేసింది? యేసు ప్రభు తినవద్దని చెప్పిన పండు తినేసింది. యేసు ప్రభు ఏం చెప్పినాడు? నువ్వు ఆ పండు తినద్దు అని తినేసింది. తినేసిన తర్వాత ఆ పండుని తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చింది? ఆదాము ఏం చేసినాడు? పనికి మాలిందానా, యేసు ప్రభు తినద్దు అన్నాడు కదా, ఈ పండు తింటే చచ్చిపోతామని చెప్పినాడు కదా, మరి ఈ పండు నువ్వు తినకూడదు కదా, యేసు ప్రభు తినద్దని చెప్పినాడు కదా, ఈ పండుని తినేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చినావు. పదాంబా ఈ దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదాంబా, దేవుడు క్షమిస్తాడు. అయ్యా తప్పు అయిపోయింది, నా భార్య ఇట్లా పండు తినేసింది ప్రభా, తప్పు అయిపోయింది ప్రభా అని నేను కూడా ప్రార్థన చేస్తాను నీకోసము. పదాంబా దేవుడు చేయొద్దని దేవుడు ఆజ్ఞను ఎందుకు అతిక్రమించినావు అని చెప్పాలి కదా. పండు ఎత్తుకొని ఏమంటే పండు తినందంటే నా భార్య తెచ్చేసిందని చెప్పేసి తినేసినాడు. ఆమె ఆజ్ఞ అతిక్రమించింది. దేవుడు చెప్పిన పనిని ఆజ్ఞ అతిక్రమించింది. ఆజ్ఞ అతిక్రమించి ఇతని దగ్గరకు వచ్చినప్పుడు ఇతడు ఏం చేయాలా? దాన్ని వ్యతిరేకించాలా. ఇది తప్పు, ఇది దేవుడు చేయొద్దన్నాడు, ఇలా ఆజ్ఞ అతిక్రమించొద్దన్నాడు, ఇది చేస్తే తప్పు అన్నాడు, ఈ పండుని తినొద్దు అన్నాడు అని ఆమె ఏమని చెప్పింది? నువ్వు ఈ పండు తిని నేను కూడా తిన్నా, నాకేం కాదు, నువ్వు పండు తిను అని చెప్పినప్పుడు ఈడేం చెప్పాలి? ఆదాము తినకూడదు, నేను ఏకీభవించను నీతో, నువ్వు తినమంటాను, దేవుడు తినొద్దన్నాడు, నేను ఏకీభవించను అని చెప్పాలా. కానీ ఏం చేసినాడు? పండు తినమంటే ఏకీభవించి పండు తినేసినాడు. ఏమైంది? అంతవరకు హాయిగా ఏ కష్టం నష్టం లేకుండా సర్వ సమృద్ధిగా ఉన్న వాళ్ళ జీవితంలోకి ఇప్పుడు బట్టలేని పరిస్థితి, సిగ్గు అవమానపడే పరిస్థితి, భయంతో దాక్కుండే పరిస్థితి. ఈమె భార్య ఏమో గర్భవేదంతో నొప్పుడుతో భయంకరంగా బిడ్డలుగానే పరిస్థితి. ఆదామేమో చెమట కారిస్తే తప్ప ఆనందం దొరకని పరిస్థితి. లాస్ట్కి మంచి సర్వ సమృద్ధి గల ఏదోని తోటలో నుంచి బయటికి గెంటేయబడ్డారు. మెడ పెట్టుకొని బయటికి గెంటేస్తే
దేశ దిమ్మర్లాగా భూమి మీద పంట పొలాలని దున్నుకుంటా కష్టంగా వస్తా ఇప్పటికీ ఇలాగే ఉండవు. అంటే దేవుడు చేయొద్దు, ఇది దేవుని ఆజ్ఞ, దీన్ని అతిక్రమించకూడదు అని చెప్తే ఆ భార్య వచ్చి అని నేను తినేసినాను, అతిక్రమించినాను, నువ్వు కూడా అతిక్రమించు అంటే ఆమె ఏం చేసిన ఆదాము ఏం చేసినాడు? ఆమెతో ఏకీభవించాడు. నువ్వు తిన్నా కూడా నేను కూడా తింటాను, నాకు కూడా అంగీకారమే అని దేవుడు చేయొద్దన్న దాన్ని, దేవుని ఆజ్ఞను అతిక్రమించే విషయంలో వాళ్ళిద్దరు ఏకీభవించారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించే విషయంలో ఇద్దరు ఏకీభవించారో భయంకరమైన పరిస్థితులు, సర్వ సమృద్ధి నుంచి వెళ్ళగొట్టబడి భయంకరమైన కష్టాలు పాలైపోయారు. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించే విషయంలో మీరు కానీ ఏకీభవిస్తే, అంటే దేవుడు చేయొద్దన్న పని విషయంలో మీరు కానీ ఏకీభవించి ఆ పని చేస్తే మీరు అంతవరకు ఎంత సర్వ సమృద్ధిగా ఉన్నా సరే భయంకరమైన కష్టాల్లోనికి, సిగ్గు అవమానం కలిగే పరిస్థితుల్లోనికి, నిత్యము భయపడే పరిస్థితుల్లోనికి, భయంకరమైన కష్టాలు పాలయ్యే పరిస్థితుల్లోనికి, నొప్పుల్లో శ్రమల్లో వేదనలో పడిపోయే పరిస్థితుల్లోనికి మీరు తోసివేయబడతారు. దేవుడు ఆజ్ఞను అతిక్రమించే విషయంలో మీరు కానీ ఏకీభవిస్తే. మొట్టమొదటిగా ఆదాము అయిపోయినారు. నెక్స్ట్ అబ్రహాం దగ్గర రండి. ఎక్కడికి? అబ్రహాం దగ్గరికి వస్తే అబ్రహాంకి యేసుప్రభు పిలిచిన తర్వాత అబ్రహాము తన సహోదరుడి కొడుకైన లోతుని పిలుచుకొని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు బాగా పెరిగినారు. దేవుడు అబ్రహాంను ఆశీర్వదించినాడు. పశువులు ఎక్కువ అయిపోతే ఇన్ని పశువులు నాకెందుకు అని చెప్పేసి లోతుకు కూడా అబ్రహాము పశువులన్నీ ఇచ్చినాడు. పశువులు ఇచ్చిన తర్వాత ఈ అబ్రహాము ఆ పశువులు మేపే పని మనుషులకి, లోతు పశువులు మేసే పని మనుషులకి గొడవలు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చెప్పినాడు? లోతు ఇలా గొడవలు వచ్చినాయి, మనము ఇట్లా గొడవలు వస్తే మనకెక్కడ గొడవలు వస్తాయో, కాబట్టి నువ్వు ఒక మంచి ప్రదేశాన్ని తీసుకుని వెళ్ళు, నేను వేరొక దేశానికి పోతానని చెప్పినాడు అని అబ్రహాం గారు లోతుతో చెప్తాడు. అప్పుడు లోతు ఏం చేస్తాడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసి నేను అక్కడికి వెళ్ళిపోతా, సొదొమ గొమొర్రా పట్టణము బాగుంది, నేనైతే అబ్రహాంని విడిచిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోతా అని చెప్పేసి లోతు చెప్పినాడు. సొదొమ గొమొర్రా పట్టణము మంచి పరిశుద్ధమైన పట్టణమా? భయంకరమైన పాపం చేసే పట్టణము ఆ సొదొమ గొమొర్రా పట్టణం. ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎవరు చూసినాడు? లోతు చూసి నేను ఆ పట్టణంలోకి వెళ్ళిపోతాను అని చెప్పినాడు. లోతు ఒక్కడే విన్నాడు ఆ పట్టణానికి? ఎవరెవరు విన్నారు ఆ పట్టణానికి? లోతుతో పాటు లోతు భార్య, లోతు ఇద్దరు కూతుర్లు కూడా పోయినారు లేదా? ఆ పట్టణం ఎలాంటి పట్టణము? భయంకరమైన పాపిష్టి పట్టణం. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు అబ్రహాం గారు నువ్వు ఒక మంచి ప్రదేశాన్ని చూసుకో, ఒక ప్రదేశానికి పో అంటే లోతు ఏం చేసినాడు? ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసి ఆ పట్టణాన్ని పోవాలనుకున్నాడు. భార్య పిల్లలు ఉన్నారు కదా, ఈ భార్య పిల్లలు ఏం చెప్పాలా? ఏమండి అది అంత భయంకరమైన పట్టణం అండి, పాపిష్టి పట్టణము, ఆ పట్టణంలో పోదామంటావు? అబ్రహాం గారు ఎంత మంచోళ్ళు, నీ తల్లిదండ్రులు చనిపోతే నిన్ను చేరదీసి కన్న కొడుకు కంటే ఎక్కువ నిన్ను చూసుకున్నాడు. ఈరోజు మనకున్న ఈ ఐశ్వర్యానికి, ఈ పశువులకి, ఈ ధనాంతటి కారణము మనం కష్టపడి సంపాదించినామా? అబ్రహాం గారు సంపాదిస్తే మనకు వస్తే మనకు వచ్చింది. అలాంటి అబ్రహాం గారిని విడిచి ఎలా వెళ్ళిపోతాం మనము? కాలంటే పోయి మీ పెద్దనాన్న కాళ్ళని పట్టుకో, పెద్దనాన్న నేను పోను, నీ దగ్గరే ఉంటాను అని వేడుకో. అంతేగాని అలాంటి పాపిష్టి ఆ దేశంలోకి మనం ఎట్టబోతామో, అదంతా భయంకరమైన పాపాలు చేసే ప్రదేశము, ఆ పాపిష్టి ప్రదేశం ఎట్టబోతామో అని చెప్పాలి కదా. ఎవరు? భార్య అయినా పిల్లలైన ఇద్దరు కూతురులైనా చెప్పాలి కదా. కానీ ఈ లోతు ఆ పాపిష్టి ప్రదేశంలోకి వెళ్ళిపోతా అంటే ఏం మాట్లాడేదంట. మా ఆయన ఎక్కడ పోతే నేను అక్కడే, నా భర్తే పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా, అట్లా నా భర్త ఎట్లా పోతే అట్టే నేను కూడా అని చెప్పేసి, అది పాపిష్టి దేశమైనా అక్కడ భయంకరమైన పాపాలు చేసే పనులున్నా సరే భర్త వెళ్ళిపోతామని చెప్పేసి భర్త పాటు ఏకీభవించేసి వెళ్ళిపోయినారు. ఎవరు? లోతు భార్య, లోతు పిల్లలు. ఏమైంది? అగ్నిగంధం కొంచెం కాలిస్తే లోతు భార్య ఏమో ఉప్పు స్తంభం అయిపోయింది, పిల్లలేమో భయంకరమైన పాపం చేసి తండ్రితోనే భయంకరమైన వ్యభిచారులుగా మారిపోయినారు. అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే,
ఒక పాపిష్టి ప్రదేశంలోనికి పోవాలని ఒక వ్యక్తి ఉద్దేశించినప్పుడు వీళ్ళు ఏకీవించారంట, భార్య పిల్లలు. ఎప్పుడైతే ఆ పాపిష్టి ప్రదేశంలోకి పోవడానికి ఆ భర్త అంగీకారం మనిషి ఉన్నప్పుడు ఈ భార్య పిల్లలు దాన్ని వ్యతిరేకించకుండా ఎప్పుడైతే ఏకీవించారో, ఆ భర్త భార్యతో ఏకీవించారో ఏమైంది పరిస్థితి? భయంకరమైన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారు. భార్య ఏమో ఉప్పు స్తంభంగా మారిపోయింది, పిల్లలను భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన పాపను ప్రపంచంలో ఎవరు ఊహించలేని పాపం చేశారు. అంటే అలాంటి ఒక వ్యక్తి ఎవరైనా ఒక చెడు పని వైపు, ఒక అపవిత్ర పని వైపు వెళుతున్నప్పుడు వేరొకరు కానీ దాన్ని వ్యతిరేకించకుండా వారితో పాటు ఏకీభవిస్తే, అంటే వారితో పాటు సమ్మతిస్తే పరిస్థితి ఏమంటే కుటుంబాలే నాశనం అయిపోతాయి, కుటుంబాలే చెడిపోతాయి ఏకీభవిస్తే. తర్వాత వద్దాం, తర్వాత ఎవరికి అంటే మోషే దగ్గరికి వద్దాం. మోషే గొప్ప సేవకుడు, ఇజ్రాయెల్ ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తూ ఉంటే ఒక పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభుతో మాట్లాడడానికి మోషే వెళ్ళిపోయినాడు. 40 రోజులు కనిపించలా. ఇక్కడ ప్రజలందరూ ఏం చేసినాడు? ఆ దేవుడు ఎక్కడ, ఆ మోషే ఎక్కడ వెళ్ళిపోయిన దేవుడు తెలియదు, ఈ దేవుడు మమ్మల్ని నడిపించిన దేవుడు ఎక్కడ అయిపోయాడో తెలియదు, మాకు దేవుడు కావాలా, మాకు ఒక దేవుడిని చేయని చెప్పేసి అహరోను అడుగుతారు. అహరోను అడిగితే అహరోను ఏం చెప్పాలా? ఇంకేమన్నా బుద్ధి ఉందా కొంచెమన్నా? యేసు ప్రభు మిమ్మల్ని నడిపించాడు, 420 సంవత్సరాల బానిసత్వ బ్రతుకులు అంటే మిమ్మల్ని విడిపించాడు. ఆ బానిసత్వ బ్రతుకులో నుంచి మిమ్మల్ని విడిపిస్తే ఆ దేవుని నమ్ముకోకుండా, ఆ మోషే ఆ సేవకుడు చెప్పినట్లు మీరు నడుచుకోకుండా ఇప్పుడు దేవుడు కావాలనుకుంటారా? కొన్ని రోజులు ఉండండి, మోషే వస్తాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోలా, అక్కడ మాట్లాడుతాడు దేవుడితో అని చెప్పాలి కదా. ఏం చెప్పాడంట? మాకు విగ్రహాన్ని చేయి, దేవుని చేయనగానే వీళ్ళతో పాటు ఏకీపించేసి విగ్రహాన్ని చేసి పెట్టేసినాడు. ఆ విగ్రహాన్ని చేసి పెట్టేస్తే వీళ్ళు ఎగురుతానంట. ఆ విగ్రహాలు తాగి తిగిరి తిరణాలు జాతరలు చేసి తాగి ఎగిరి రికార్డ్ డ్యాన్స్లు, ఆ డ్యాన్స్లు వేసి మైక్ సెట్లు పెట్టి టపాసాలు పెట్టి ఊడు ఎగురుతారంట. మోసే వచ్చేసినాడు. మోసే వచ్చి ఏం చేసినాడు? తర్వాత వాళ్ళందరినీ చంపించి పారేసినాడు బంధువుల చేత. అంటే ఒక విగ్రహాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కావాలి వెళ్ళాలి అని వాళ్ళు అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఏకీభవించాడంట, ఒప్పుకున్నాడంట. ఓకే, నాకు కూడా ఇష్టమే, నాకు కూడా అలా జాతరలకు వెళ్ళడం, తిరణాలు చేయడము, అలా ఎగరడము, అలా ఉత్సవాలు చేయడం నాకు కూడా ఇష్టమే, మనం కూడా చేద్దాం పదా అని చెప్పేసి ఎప్పుడైతే ఏకీభవించారే సొంత బంధువులే వాళ్ళని చంపి పారేశారంట. అంటే ఇలాంటి విగ్రహాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎవరైనా మీరు ప్రేరేపించినప్పుడు మీరు కూడా వాళ్ళతో పాటు ఏకీభవించి ఆ విగ్రహాలకు సంబంధించిన కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటే మీ సొంత బంధువులే, రక్త సంబంధులే మీకు శత్రువుగా మారి మిమ్మల్ని నశింపజేస్తారు. తర్వాత వద్దాం, రూతు దగ్గరికి వద్దాం. నయోమి, ఆమె పేరు ఏం పేరు? నయోమి భర్త ఉన్నాడు. నయోమి భర్త ఎలీమెలెకు అతని భర్త. నయోమి భర్త పేరు ఏం పేరు? ఎలీమెలెకు. నయోమి భర్త ఎలీమెలెకు, వాళ్ళకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారంటే యెరూషలేము దేశంలో నివసిస్తున్నారు. ఎక్కడ? యెరూషలేము అంటే దేవుని ఇల్లు, దేవుడు నివసించే స్థానం. ఆ యెరూషలేములో నివసించేటప్పుడు కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వస్తే ఈ ఎలీమెలెకు ఏం చేశాడంటే యెరూషలేములో కరువు ఉంది, ఇక్కడ గింజలు లేవు, కాబట్టి మనము మోయాబు దేశానికి వెళ్దాం అని చెప్పాడు. మోయాబు దేశం అంటే ఎవరంటే ఇప్పుడు చెప్పిన ఒక లోతు కుమార్తెలు చెప్పారు కదా, ఆ లోతు కుమార్తెల యొక్క సంతానము ఉన్న ఆ మనుషులందరూ మోయాబీలు అంటేనే వ్యభిచారులు అని. ఎవరు? వ్యభిచారం చేసే దేశం అది. ఎవరైనా సరే వాళ్ళకి వాయు వరుసల్లా చిన్న పెద్ద ఎవరితో సంబంధంలో వ్యభిచారం చేసే దేశం అది. ఆ వ్యభిచారం చేసే దేశంలో అపవిత్రత నీచత్వం ఉన్న ఆ దేశంలో గింజలు ఉన్నాయి, తినడానికి ఆహారం ఉందని చెప్పేసి దేవుని ఉండే ఇల్లు యెరూషలేమును వదిలేసి మోయాబు దేశానికి వెళ్దామని చెప్పేసి ఎలీమెలెకు చెప్తాడు. చెప్తే నయోమి ఏం చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారండి,
అది ఎంత భయంకరమైన పాపిష్టి దేశమో ఆ దేశంలోకి వెళ్దామంటావో అక్కడ వద్దు. మన కరువు ఉన్నా సరే ఈ దేశంలో దేవుని దగ్గరే ఉందాం, ఖచ్చితంగా దేవుడు కరుణిస్తాడు మనల్ని, ఇక్కడే మనకి ఏదైనా చేస్తాడు అని చెప్పాలి కదా. ఏం చేసింది? పిల్లల్ని భర్తనుతో పాటు మోయాబ్ దేశంలోకి వెళ్ళిపోయింది. మోయాబ్ దేశంలోకి వెళ్ళింది. 2 సంవత్సరాలు పెళ్లి చేసినారు పిల్లలకి. పెళ్లి చేస్తానే ముగ్గురు చచ్చిపోయినాడు కదా. 2 పిల్లలు ఉంటారు కదా అబ్బాయిలు, వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయినారు మోయాబ్ దేశంలో. యెరూషలేము నుంచి ఉండి దేవుని దగ్గర ఉండకుండా పాపిష్టి ప్రదేశంలోకి ఎలీమెలెకు పోతానని చెప్తే ఎలీమెలెకుతో పాటు ఈ నయోమి తన బిడ్డలు కూడా ఏకీవించి వెళ్ళిపోయినారు. అది పాపిష్టి చేతిని వ్యతిరేకించకుండా. ఆడికి పోతే భర్త చచ్చిపోయినాడు, 2 పిల్లలు చచ్చిపోయినారు, ఆమె విధరాలు అయిపోయింది, వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకుని 2 కూడా విధరాలుగా మారిపోయినారు. అంటే ఆ పాపిష్టి ప్రదేశంలోకి వెళ్ళాలని ప్రేరేపించినప్పుడు దాన్ని వ్యతిరేకించకుండా ఎప్పుడైతే వాళ్ళు ఏకీభవించారో ఏమైందంటే పిల్లలు చచ్చిపోయినారు. పిల్లలు వ్యతిరేకించరా, డాడీ దాంట్లోకి వెళ్ళకూడదు డాడీ, అది పాపిష్టి చేస్తుంది డాడీ, ఇది దేవుని ఇల్లు డాడీ, ఇక్కడే ఉందాము, దేవుళ్ళలోనే ఉండాము, మళ్ళీ ఆ లోకంలోకి వెళ్ళకూడదు, ఆ పాపిష్టి దానిలోకి వెళ్ళకూడదు, ఆ పాపిష్టి లోకంలోకి వెళ్తే మనం చెడిపోతామని ఈ పిల్లలు వాళ్ళ నాన్నని హెచ్చరించలా, వ్యతిరేకించలా. ఈ భార్య కూడా వద్దండి మనం దేవుళ్ళలోనే ఉన్న వాళ్ళము, యేసుక్రీస్తు నమ్మకం మనం ఇక్కడే ఉండాలా, మరలా లోకంలోకి వెళ్ళకూడదు, లోకంలోకి వెళ్తే భయంకరమైన నష్టాలు, బలమైన శాపాలు, భయంకరమైన పరిస్థితి ఎదుర్కొందని ఈ భార్య కూడా హెచ్చరించలా. ఎప్పుడైతే హెచ్చరించకుండా 2 ఏకీపించారో భర్తను కోల్పోయింది, 2 బిడ్డల్ని కోల్పోయింది. మోషే గురించి చెప్తున్నాం కదా. మోషేని నడిపిస్తుంటే కోరహు, అబీరాము అనే ముగ్గురు ఏం చేశారంటే ఈ సేవకుల మీద తిరుగుబాటు చేశానంట. ఆడింద్ర సేవకుడు, మనం కూడా నాయకులం అవుదాం, మోషే ఎవడైనా నాయకుడు, వీళ్ళందరి మీద మనం కూడా నాయకులం అవుదాం అని చెప్పేసి కుట్ర పడినారంట. ఎవరి మీద? మోషే పాస్టర్ మీద. పాస్టర్ పని ఆయనకంటే మనం కూడా నాయకులుగా మార్చబోదని చెప్పేసి పాస్టర్ మీదకి తిరగబడినారంట. ఎవరు? కోరహు తిరగబడితే ఈ కోరహుతో పాటు అబీరాము, దాతాను అనే వాళ్ళిద్దరు కూడా ఏకీభవించారు. సేవకుడి మీదకి కోరహు అనే వ్యక్తి తిరుగుబాటు చేస్తే ఈ అబీరాము, దాతాను, అబీరామినలు కూడా సేవకుని మనం వ్యతిరేకించకూడదురా, ఆయనే మనం నడిపించేవాడు, ఆయనే దేవుడితో మాట్లాడి మనకు అన్నీ 30 సంవత్సరాలుగా మనం నడిపిస్తున్నాడు, మన భవిష్యత్తును బ్రతుకు విడిపించాడు, మనకు మన్నా రావడానికి, బండలో నుంచి నీళ్ళు రావడానికి, శత్రులందరూ చచ్చిపోవడానికి కారణము ఆ సేవకుడే రా. మనం ఈరోజు ఎంత బాగున్నామంటే ఆ కష్టాల నుంచి, శ్రమల నుంచి తప్పించబడి ఈరోజు సంతోషంగా సమాధానం బ్రతుకుతున్నామంటే ఆ సేవడే కారణము. ఆ సేవకు మనము వ్యతిరేకంగా లేస్తే ఎట్లా, ఆ సేవకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎట్లా అని చెప్పాలి కదా ఈ అబీరాము, దాతాను. అట్లా చెప్పకుండా కోరహు నేను కూడా నాయకుని అవుతా, మీరు నాతో పడి ఏకీవించండి అంటే ఏకీవించండి, పదంబా నువ్వే నాయకుడు అవదు, ఆ సేవకుని పక్కన వేసి నువ్వే నాయకుడు అవదు అని చెప్పేసి ఏకీవించానంట ఈ కోరహు, దాతాను, అబీరాము. ఏమైందంటే యస్సు ప్రభు ఏం చేశాడంటే ఈ కోరహును, దాతాను, అబీరామును వాళ్ళు ఉన్న ఆ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలని అక్కడికక్కడే భూకంపం తెప్పించేసి వాళ్ళ కుటుంబాలందరూ భూకంపంలో పడి చచ్చిపోయేలాగా, ప్రాణాలతోనే చచ్చిపోయేలాగా దేవుడు చేస్తున్నాడు. అంటే దేవుని సేవకుడికి వ్యతిరేకంగా లేచినప్పుడు, వ్యతిరేకంగా లేచిన వారితో వీళ్ళు ఏకీభించారు. దేవుని సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళతో, వ్యతిరేకంగా లేచిన వాళ్ళతో వీళ్ళు ఏకీభవించారు. ఎప్పుడైతే ఏకీభవించారో వాళ్ళ ముగ్గురినే దేవుడు నాశనం చేయాల, వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలను కూడా, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పిల్లలను కూడా దేవుడు భూమిలో వేసి చంపేశాడు భూకంపం తెప్పించి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు ఏం చేసినాయి? వీళ్ళు కదా ముగ్గురు కదా చేసిండేది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు ఏం చేసినాయి అంటే కోరహు చెప్పిన దానికి సేవకు మోషేకి వ్యతిరేకంగా పదాం అని చెప్పిన దానికి దాతాను, అబీరాము వ్యతిరేకంగా చెప్పారు కదా, ఏకీభవించారు కదా. వీళ్ళు ఏకీభవించినప్పుడు వీళ్ళ కుటుంబాలు కూడా ఏకీభవించాయి. ఏంటండి మీరు మోషే సేవకుడు ఎలాంటి సేవకుడు అనుకుంటున్నావు, ఎంత మంచి సేవకుడు, అలాంటి సేవకుడికి వ్యతిరేకంగా మీరు ఎందుకు పోతున్నారు అని వీళ్ళ భార్య పిల్లలు కూడా హెచ్చరించాలంటే వ్యతిరేకించలేదంట.
నా భర్త ఇలా చేస్తాడు, మా భర్త ఎట్లా చేస్తే మేము కూడా అంతే అని చెప్పేసి సేవకుడికి ఎదురు లేస్తుంటే వాళ్ళు కూడా ఏకీభవించారు భర్త పిల్లలతో పాటు. కాబట్టి వాళ్ళందరూ చంపేశారంట. కానీ కోరహ కుమారులు ఉన్నారు కదా, ఎవరు ఫస్ట్ లేచినాడు సేవకుని పక్కన పెట్టేసి నేనే సేవకుడుగా ఉంటాను, నేనే నాయకుడుగా ఉంటానని చెప్పాడు కదా. ఈ కోరహ కుమారులు మాత్రం వ్యతిరేకించాడు. డాడీ నువ్వు చెప్పేది తప్పు, నేను ఒప్పుకోను. ఆయన ఎంత మంచి సేవకుడు, అలాంటి సేవకుడికి వ్యతిరేకంగా నువ్వు అసలు నేను దీనికి ఏకీభవించని చెప్పేసి కోరహ ఇద్దరు కుమారులు ఉంటే వాళ్ళు ఏకీభవించలేంట వాళ్ళ నాన్నతో. కోరహు సేవకుడికి వ్యతిరేకంగా లేచాడు. దాతాను అభిరామ్ కూడా ఏకీభవించారు. దాతాను అభిరామ్ కుమారులు వాళ్ళ బంధువులు కూడా ఏకీభవించారు. కానీ కోరహ కుమారులు ఏకీభవించలేదంట. బైబిల్లో చూస్తే కోరహు చచ్చిపోయినాడు, దాతాను అభిరాము చచ్చిపోయినారు, దాతాను అభిరాము పిల్లలు బంధువులు అందరూ చచ్చిపోయినారు. కానీ కోరహ కుమారులు మాత్రం సావలేదంట. కోరహ కుమారులు మాత్రం బతికిపోయినారంట. కీర్తనలు ఉన్నాయి కదా, కీర్తనలో చాలా కీర్తనలు రాసింది అంటే కోరహ కుమారులు, అక్కడ కోరహ కుమారులు రాయబడిన కీర్తన అని ఉంటాయి. చాలా కీర్తనలు కోరహ కుమారులు రాయబడినారు. ఆ తర్వాత కోరహ కుమారులు చాలా గొప్ప ఉన్నతమైన స్థలంలో దేవుడు నిలిపాడు. ఎందుకు నిలిపాడంటే వాళ్ళందరూ చంపేశాడంటే వాళ్ళు ఏకీభించారు దేవుని సేవకుడికి వ్యతిరేకంగా లేచినప్పుడు. కానీ కోరహ కుమారులు వ్యతిరేకించారు. వీళ్ళేమో చచ్చిపోయినారు, వాళ్ళేమో బ్రతికిపోయినారు. నయోమి ఏమో ఏకీభించిన భర్తతో ఆ పాపిష్టి దేశానికి మరలా ఆ లోకంలోకి పోవడానికి, పిల్లలు కూడా ఏకీభించారు పోవడానికి. కాబట్టి భర్త చనిపోయినాడు, పిల్లలు చనిపోయారు, ఏమో దిక్కులేని అనాథ అయిపోయింది. తర్వాత వచ్చి చూస్తే యేసుప్రభు దగ్గర కాలానికి రండి. యేసుప్రభు కాలానికి వస్తే ఇస్కరియోతు యూదా ఉన్నాడు కదా, ఇస్కరియోతు యూదా యేసుప్రభుని ఎలాగైనా మేము చంపేలా అని పరిసయ్యులు ఆలోచిస్తుంటే ఇస్కరియోతు యూదా ఏం చేసినాడు, వాళ్ళతో పోయి యేసుప్రభుని చంపేయడానికి నేను కూడా ఒప్పుకుంటా, ఇదిగో నేను అమ్మేస్తా అని చెప్పేసి వాళ్ళ కుట్రతో ఏం చేసినాడు, ఇస్కరియోతు యూదా ఏకీభవించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తును నశింపజేయాలని, నాశనం చేయాలా, చంపేయాలా అని పగపట్టినారో ఆ పగపట్టిన వాడితో ఈ ఇస్కరియోతు యూదా పోయి ఏకీభవించాడు. నాకు కూడా ఇష్టమే, నాకు 30 వెండి నాణాలు ఇచ్చేయండి, నేను కూడా ఆయన పట్టించేస్తాను అని చెప్పేసి ఏకీభవించాడు. ఏమైన తర్వాత చూస్తే తన సొంత చేతులతో ఉరేసుకొని ఆ సంపాదించుకున్న డబ్బును విసిరి బారేసి ఊరేసుకుంటే కింద పడి పొట్ట పగిలి చచ్చిపోయినాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా ప్రణాళికలు వేస్తున్న వారితో నువ్వు కానీ ఏకీభవిస్తే నువ్వు సంపాదించుకున్నంత వ్యర్థమైపోతుంది, నీ చేతులతో నువ్వే నాశనాన్ని కొని తెచ్చుకుంటావు. తర్వాత వస్తే అననీయ సప్పీరా. ఎవరు అననీయ సప్పీరా? ఈ అననీయ సప్పీరా అంటే దేవునికి మేము ఇంత కానుక ఇచ్చేస్తాం, మా భూమిని అమ్మేసి ఇంత కానుక ఇచ్చేస్తాం అని ఒప్పుకున్నారు. కానీ ఆ భూమి రేటు అమ్మినప్పుడు ఎక్కువ రేటు వచ్చేసింది. ఎక్కువ రేటు వచ్చినప్పుడు ఈ భర్త ఏమనుకున్నాడు, ఎక్కువ రేటు వచ్చింది, మన పాస్టర్ గారికి చెప్పింది కొంచెమే కదా, ఈ కొంచెం పాస్టర్ గారికి ఇచ్చేద్దాం, పాస్టర్ గారికి తెలియదు కదా ఎంత వచ్చిందో. వాళ్ళు ఒప్పుకునేది ఏంటంటే ఎంత వచ్చినా సరే మేము ఇచ్చేస్తాము దేవుడికని ఒప్పుకున్నారు, దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నారు. కానీ అమ్మిన తర్వాత ఎక్కువ వచ్చేసి ఆశ పుట్టి ఈ భర్త ఏం చేసినాడు, మనం ఏం చెప్పినామా దీంట్లో కొంచెం వాళ్ళకి ఇచ్చేద్దామా, మిల్లంతా మనం పెట్టుకుందాము అని భర్త చెప్తే భార్య ఏం చేసింది, నువ్వు చెప్పింది కరెక్ట్ అండి, బలి ఉంది, ఆ పాస్టర్కి ఏం తెలియదులే, మనం కూడా మనం చెప్పలా కదా, ఆయనకి పాస్టర్ అంతా ఇచ్చేస్తామని చెప్పలా, మనం ప్రార్థన చేసుకున్నాం అంతే, ఆ పాస్టర్కి ఏం తెలియదు, మనం కొంచెము ఆ పాస్టర్కి ఇచ్చేసి మీరు మొత్తం మనమే పెట్టుకున్నది అని చెప్పేసి దేవుడి దగ్గర చెప్పిన దాన్ని, దేవునికి ఇస్తానని చెప్పిన దాన్ని, దేవుని కోసం పెట్టిన దాన్ని ఏం చేసినాడు, వీళ్ళ కోసం వాడుకోవడానికి ఈ భర్త ఆలోచిస్తే భార్య ఏం చేసింది, ఏమంటే దేవుడికి అట్ల కోసం పెట్టిన దాన్ని మనం అట్లా ఏమైనా చేయొచ్చు, దేవుడి కోసం పెట్టిన దాన్ని మనం అట్లా మన సొంత వాడి కోసం వాడుకోవచ్చా అని వ్యతిరేకించకుండా భలే ఉందండి, భలే చెప్పింది మీరు, భలే ఉంది, మనం అసలు తిరుపతి సార్లే, ఆ దేవుడికి ఇస్తే ఏముందిలే, ఎక్కువ ఏముందిలే అని చెప్పేసి ఏకీవించిందంట. ఏమైంది, భర్త ఎత్తుకోమేయడం మూట ఎత్తుకోకపోతే పేదలు చూసి ఏమయ్యా ఇదే నువ్వు తెచ్చిందంటే ఇదే ప్రభు, ఇదే పాస్టర్ గారు అన్నాడు. వెంటనే ఏం చేసినాడు, నువ్వు నాకు కాదే అబద్ధం, దేవుడికి అబద్ధం చెప్తాను అనగానే అక్కడక్కడ ఈయన చచ్చిపోయాయి. ఎవరు, భర్త. భార్య అయ్యో మా ఆయన పోయినాడు, డబ్బులు ఇచ్చిన దానికి పాస్టర్ ఉబ్బి దెబ్బ అయిపోయింటాడు, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నాను, నేను కూడా ఆశీర్వదించి పొందుకొని చెప్పేసి భార్య వెనకాల నుంచి వచ్చింది.
ఆహా ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాడో, మైకులో నా గురించి చెప్తానేమో, ఈమె ఇంత కానికిచ్చింది, ఇంత కానికిచ్చిందని మా గురించి చెప్తాను, నేను కూడా వింటానని చెప్పేసి చెప్తారు కదా మామూలుగా. కానికిస్తే రత్నమ్మక్క క్రిస్మస్కి ఇంత ఇచ్చింది, రత్నమ్మక్క 8,000 ఇచ్చిందని చెప్తారు కదా. అట్లేమో చెప్పేస్తున్నట్టున్నాడు పాస్టర్, మా కుటుంబం గురించి ఆహా బలి చెప్పేస్తున్నాడు, నేను కూడా వింటానని చెప్పేసి ఏమొచ్చింది. వస్తే అక్కడ భర్త ఉన్నాడా? లేడు. వచ్చి పాస్టర్ గారిని అడిగింది, అయ్యా మా భర్త వచ్చాడు కదా డబ్బులు పట్టుకొని, ఏడి మా భర్త చదివించినావా, చదివింపులకు చెప్పినావా, మేము ఎంత ఇచ్చినామా అంటే, ఏమమ్మా ఇంతేనా మీరు అమ్మింది అంటే, అయ్యో నీకెందుకు పాస్టర్ అబద్ధం చెప్తాము, ఇంతే పాస్టర్ గారు అని చెప్పానంట. అక్కడ చెప్పిన మాట, నీ భర్తతో నువ్వు ఎందుకు ఏకీపించినావమ్మా అని చెప్పగానే ఆమె అక్కడ కూడా చచ్చిపోయింది. అంటే దేవుడికి ఇస్తాను, దేవుడికి ఇవ్వాలి అని పెట్టుకున్న దాన్ని దేవునికి ఇవ్వకుండా దాని సొంత ఖర్చుల కోసమో సొంత అవసరాల కోసమో నువ్వు వాడుకుంటుంటే, ఇతరులు కూడా దానికి ఏకీపిస్తుంటే, నువ్వైనా ఏకీపించైనా అందరైనా సరే నశించిపోతారు. భయంకరమైన నాశనాలు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంట్లో క్రిస్మస్ కోసమో లేదా దేవుని పని కోసమో ఒక ఉండి ఇచ్చినాం, మీకు అందరికీ గుర్తుందా? ఉండి ఇచ్చినాం. ఆ ఉండిలో ప్రతి నెల ఇంత డబ్బులు వేసుకోవాలని మీ ఇష్టం వచ్చినట్లు మీరు వేసుకుంటున్నారు, నా ఇష్టం వచ్చినట్లు నేను వేసుకుంటున్నాను. నేను ఇంకోటి ఏం చెప్పుకున్నా అంటే, నా చేతికి 50 రూపాయలు ఏ రూపంలో వచ్చినా సరే, 50 రూపాయలు ఏ రూపంలో వచ్చినా సరే ఆ 20 రూపాయలు నేను దేవుడికి ఇచ్చేస్తానని చెప్పేసి తీర్మానించుకున్నాను అనమాట. అంటే సంతకం అయినప్పుడు మనం మారుస్తాము, 100 రూపాయలు మారుస్తాము, 50 రూపాయలు వచ్చిందనుకో ఆ 50 రూపాయలు పక్కన పెట్టేసి దేవుని హుండీలో వేస్తా. లేదా పెట్రోల్ పట్టించుకోపోయినాను, ఒక 200 ఇచ్చినాను, ఎంతో పట్టించుకున్నాను, వాడు చిల్లర ఇచ్చేటప్పుడు 50 రూపాయలు ఇచ్చినాను అనుకో, ఆ 50 రూపాయలు దేవునికి పోదాను, అమ్మో 50 రూపాయలు ఇది దేవుడి దగ్గర నిర్ణయించుకుంది అని పక్కన పెట్టుకుంటా. ప్రతిరోజు వచ్చి హుండీలో వేస్తా 50 రూపాయలు. అట్లా నేను నిర్ణయించుకున్నా ఏమని, 50 రూపాయలు ఎలా ఏ రూపంలో వచ్చినా సరే, ఎలా వచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా సరే 50 రూపాయలు నా చేతిలోకి వస్తే అది దేవుడిది, పక్కన పెట్టేయాలా, దాన్ని ఖచ్చితంగా హుండీలు వేసేయాలని నేను నిర్ణయించుకొని ఎప్పుడు 50 రూపాయలు వచ్చినా, ఏ రూపంలో వచ్చినా, ఎలా వచ్చినా సరే ఆ 50 రూపాయలని తీసి హుండీలో వేస్తున్నా. ఒకసారి నేను ఏం చేశానంటే, నా దగ్గర 100 రూపాయలు ఉండింది. ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలు అంటే నాకు 50 రూపాయలు అవసరమైంది. ఎంత? 50 రూపాయలు అవసరమైంది. నేనేమనుకున్నా, హుండీలో మనం 50 రూపాయలు వేస్తాను కదా, నాకు ఇప్పుడు 50 రూపాయలు అవసరమైంది, హుండీలో ఉండే డబ్బులు పైకి అంటే నోట్లు ఎక్కువ వేసాను అనమాట, అప్పటికే పైకి కనిపిస్తాను నోట్లు. ఈ 100 రూపాయలు ఆ హుండీలో వేసి 50 రూపాయలు మాత్రమే నేను తీసుకుంటా. నేను వేస్తాను ఎంత హుండీలో? 100 రూపాయలు. నేను తీసుకునేది ఎంత అంటే, నేను ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రాగా వేసినట్టే కదా అని నేనేమనుకున్నా, 50 రూపాయలు ఎక్స్ట్రాగా వేస్తాడా, కానీ 100 రూపాయలు వేసి 50 రూపాయలు మాత్రం తీసుకుందామని చెప్పేసి 50 రూపాయలు తీసుకొని 100 రూపాయలు వేసిన. 50 రూపాయలు తీసి 100 రూపాయలు వేసినా కదా, వేసినా కూడా నేను ఇంకా 50 రూపాయలు ఎక్స్ట్రాగా వేసినట్టే కదా, ఎక్స్ట్రాగా 50 రూపాయలు వేసినట్టే కదా. నేను చెప్పేది ఏంటంటే మీకు అర్థమవుతుంది. హుండీలో 50 రూపాయలు ఉందనుకో, హుండీలో 50 రూపాయలు ఉందనుకో, నేను ఎంత వేసినా, నేను ఎంత తీసుకున్నా, ఇప్పుడు హుండీలో ఎంత ఉంది, ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత వచ్చింది, 50 రూపాయలు పెరిగిందే కదా, తక్కువేం రాలే కదా. అంటే అక్కడ ఉండేదానికంటే ఇంకా 50 రూపాయలు ఎక్స్ట్రాగా నేను పెట్టినా, కానీ నేను ఎంత తీసుకున్నా, అక్కడి నుంచి 50 రూపాయలు తీసుకొని ఎక్స్ట్రా ఇంకా 50 రూపాయలు వేసిన. కానీ ఆ 50 రూపాయలు తీసుకున్నాక నా మనసు నొచ్చిపోయింది. అమ్మో ఇది దేవుని డబ్బులు కదా, ఒకసారి హుండీలు వేస్తే దేవునికి ఇచ్చేసినట్టు కదా, హుండీలు వేసిన డబ్బులు మళ్ళా నేను నా సొంత అవసరం కోసం ఎందుకు తీసుకున్నాను? అది దేవుని డబ్బులే. అది 50 రూపాయలైనా సరే, 1 రూపాయి అయినా సరే, ఒకసారి హుండీలు వేస్తే దేవునికి ప్రతిష్ఠింపబడిన డబ్బులు. నేను ఎంత హుండీలు వేస్తున్నానని కాదు, హుండీలో నేను వేసిన తర్వాత దేవుని డబ్బులు, ఆ దేవుని డబ్బులు మరలా తీయకూడదు, దేవుని కోసమే తప్ప ఇంకో దానికి పోకూడదు అని చెప్పేసి నా మనసు భలే నొచ్చుకుంటే వేసిన, భలే బాధపడిపోయింది అనమాట. 50 రూపాయలు నేను యాక్చువల్గా అయితే ఆ హుండీలో ఉండేదానికంటే 50 రూపాయలు ఎక్స్ట్రానే వేసిన, కానీ అది దేవుని డబ్బులు, దాన్ని ముట్టుకునే దానికి నాకు భలే బాధ వేసింది, భలే నొచ్చుకుంటే వేసింది. అమ్మో నేను దీన్ని తీసుకోకుండా ఉండాల్సింది చెప్పి దేవుడి దగ్గర, అమ్మో ప్రభా తప్పైపోయింది ప్రభా, ఇంకొకసారి ఇలాంటి బుద్ధి లేని పని చేయను, ఇలాంటి తెలివి తక్కువ పని చేయను, ఒకసారి నీ బలిపీఠ మీద పెడితే అది నీకే, మరలా దాని నుంచి మరలా నా సొంత అవసరం కోసం నేను ఎట్టి పరిస్థితిలోనూ ప్రాణం పోయినా కూడా దాన్ని తీయకూడదు.
మా కుటుంబంలో ఎన్నో అవసరాలు వస్తాయి, ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. ఒక్కోసారి 50 రూపాయల్లో కూడా చేతిలో లేని పరిస్థితి, కానీ హుండీలో డబ్బులు ఎంతో ఉంది. కానీ మాకు ఎంత ఇబ్బంది పరిస్థితులు వచ్చారో ఆ హుండీని మాత్రం ఎప్పుడు టచ్ చేయాలి. దాంట్లో డబ్బులుందే ఈ అవసరాలు పడుతుందంటే ఎప్పుడు కానీ ఆ హుండీని మాత్రం నేను టచ్ చేయాలి. కాబట్టి పస్తైనా ఉంటాం, అవసరం లేకపోతే అడుక్కుంటాం తప్ప, వేరే వాళ్ళని అడుక్కుంటాం తప్ప హుండీలో డబ్బులు ఉంది కదా అని చెప్పి దాని జోలికి కానీ మేము ఎప్పుడు పోయినది. ఎందుకంటే అది ఎవరిది? దేవుడిది. ఇది మా డబ్బులు కాదు. ఒకసారి ఆ హుండీలో డబ్బులు వేసామంటే దేవుడిది, దేవుడికే వాడాలి. ఇంకో పర్సనల్గా వాడడానికే అసలు ఒప్పుకోమన్నమాట. ఎంత పరిస్థితి మాకు ఇంకా చచ్చిపోయే పరిస్థితినే రానిలే, చచ్చిపోయే పరిస్థితి వచ్చినా సరే ఆ హుండీలో డబ్బులు ఒకసారి వేస్తే మళ్ళీ ఇది దేవునికి సంబంధమైన. బైబిల్ కూడా అంటుంది, ఒకసారి బలిపీఠం మీద పెట్టిన తర్వాత దేవునికి ప్రతిష్టం, దాన్ని మళ్ళీ మార్చేదానికి లే అని చెప్తుంది. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, హననీయ సప్పీరా ఏం చేశారంటే దేవునికి ఇస్తామని చెప్పిన దానిలో ఇవ్వకుండా ఇద్దరు ఏకీభవించారు. ఎప్పుడైతే ఏకీభవించారో ఇద్దరు అక్కడెక్కడికే నాశనం అయిపోయినారు. వీళ్ళెవరు? ఏకీభవించిన వాళ్ళు. ఇంకో ఏకీభవించిన వాళ్ళు ఉన్నారు. ఎవరంటే అబ్రహాంను యేసుప్రభు పిలిచినాడా లేదా? అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహాం ఒక్కడే వచ్చాడా? శారమ్మ కూడా వచ్చేసింది. పిలిచింది ఎవరు? దేవుడు. అబ్రహామా, నువ్వు నీ తండ్రిని, నీ ఇంటి వారిని, వాళ్ళందరినీ విడిచి రాగానే అబ్రహాము విడిచి వచ్చేస్తుంటే దేవుడు చెప్పిన చోటుకి నేను కూడా వెళ్తానని చెప్పేసి భార్య ఏకీభవించిందంట. నా భర్త దేవుడు చెప్పిన మార్గంలోకి వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా అదే మార్గంలోకి వెళ్తాను, ఈ పాపిష్టి జీవితాన్ని వదిలేస్తాను, విగ్రహాలని సంబంధించిన వదిలేసి దేవుడు చెప్పిన మార్గంలో నా భర్త ఎలాగైతే వెళ్తున్నాడో నేను కూడా దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తానని చెప్పేసి భర్త ఎంచుకున్న దేవుని మార్గాన్ని ఏమి కూడా ఏకీభవించింది. ఏమైంది? 100 సంవత్సరాల్లో బిడ్డలు కనింది. హల్లెలూయా. గొడ్రాలని పిలిపించుకున్న ఆయమ ఈరోజు మనందరికీ తల్లి ఎవరు? సారమ్మే. ఎవరు మనందరికీ తల్లి? సారమ్మ. ఒకప్పుడు గొడ్రాలు, ముసిలిది, బిడ్డలు కూడా లేనమ్మ. కానీ ఎప్పుడైతే భర్త నేను దేవుని మార్గంలోకి వెళ్తాను, దేవుడు చెప్పినట్టు బ్రతుకుతాను, ఈ ఆచార సంప్రదాయాలని, ఈ మూఢనమ్మకాలను, ఈ అబద్ధాలను వదిలేస్తానని చెప్పేసి ఎప్పుడైతే దేవుని మార్గంలోకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడో భార్య కూడా ఏకీభవించిందంట. నేను కూడా అంగీకరిస్తాను, నేను కూడా అదే మార్గంలోకి వెళ్తానని. అప్పుడు దేవుడు మిక్కిలిగా ఆశీర్వదించాడు. ఒకటోది. తర్వాత మా రూతు దగ్గరికి రండి. ఎవరి దగ్గరికి? రూతు. ఎలీమెలకు భార్య, ఎలీమెలకు చనిపోయినాడు భర్త, నయోమి భర్త చనిపోయినాడు. కొడుకులు ఇద్దరు కూడా చనిపోయినారు. నయోమి విధవరాలు అయిపోయింది, కోడలు ఇద్దరు కూడా విధవరాలు అయిపోయినారు. రూతు విధవరాలు అయిపోయింది, ఓర్ఫా కూడా విధవరాలు అయిపోయింది. అప్పుడు నయోమి చూసి ఇద్దరు కోడలతో ఏం చెప్తుందంటే, అమ్మ నేను అట్లా విధవరాలని, నా బతికింతే, మీకు పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు మీరు కూడా భర్తలు కోల్పోయినారు, మీకు ఇప్పుడు 22 సంవత్సరాలు యవ్వనస్తులు, మీరు మీ ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఎవరోని పెళ్లి చేసుకోనమ్మా, ఈ యవ్వనంలో ఎందుకు నాతో పాటు వచ్చి కష్టాలు పడతారా అని చెప్తే, పెద్ద కోడలు ఎవరు? ఓర్ఫా. ఏం పేరు? ఓర్ఫా ఏం చేసిందంటే, నువ్వు ఎంత మంచిదని అత్త, నీలాంటి అసలు దయా గుండ్రాలు ఎవరు ఉండరు, ఇదే కదా నాకు కావాల్సిన చెప్పేసి మోయాబ్ దేశానికి వెళ్ళిపోయిందంట అత్తను వదిలేసి. ఎవరు? ఓర్ఫా పెద్ద కోడలు. చిన్న కోడలు రూత్ ఏం చేసింది? అత్త, ఈ ముసలితనంలో నిన్ను వదిలిపెట్టను, నువ్వు ఎక్కడ పోతావో నేను అక్కడికి వస్తా, నువ్వు బెత్లెహేం పోతున్నావు కదా, మరలా నీ ఇల్లు అంటున్నావు కదా, దేవుడు స్థలం అంటున్నావు కదా, అక్కడికే నేను వస్తా, నీ దేవుడు ఎవరు? ఆయనే నా దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను అక్కడే చచ్చిపోతానని చెప్పేసి ఆ నయోమి బెత్లెహేంకి వెళ్ళాలనుకుంటే, అంటే ఆ మోయాబు దేశం, ఆ పాపిష్టి దేశాన్ని వదిలిపెట్టి మోయాబు దేశానికి, బెత్లెహేం దేవునికి ఎప్పుడైతే వెళ్ళాలనుకుందో, ఈ చిన్న కోడలు ఏం చేసింది? అతతో ఏకీభవించి ఆ బెత్లెహేంకి వచ్చేసింది. పెద్ద కోడలు ఏం చేసింది? ఏకీభవించకుండా వెళ్ళిపోయింది, అతతో రాకుండా మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఆ మోయాబు దేశంలో ఏమైపోయిందో ఆమె చరిత్ర మనకు లేదు. మళ్ళీ ఆ పాపిష్టి జీవితంలో ఆ పాపాలు చేసి ఆమె ఏమైపోయిందో మనకు తెలియదు. కానీ రూత్ దగ్గరికి వస్తే అత్తతో ఏకీభవించింది. దేనికి? నేను దేవుని ఇంటికి వెళ్తాను, దేవుడు ఉన్న ప్రదేశంలోకి వెళ్తానని చెప్పేసి
అతతో ఏకీభించి వచ్చింది ఎవరు? ఈ రూతు. మోయాబ్ దేశంలో ఉన్న రూతు, పాపిస్ట్ దేశంలో ఉన్న రూతు. ఇక్కడికి వచ్చి ఏమైంది? విధవరాలైన ఆమె, ఆ రూతు, ఆ దేశంలోనే మహా గొప్ప ధనవంతుడైన మంచి వ్యక్తి అయిన బోయజుకు భార్య అయిపోయింది. బోయజుకు భార్య అవడం కాదు, యేసుక్రీస్తుకే తల్లి అయిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే నేను దేవుడి ఇంటికి వెళ్తాను, మీరు వెళ్ళిపోండి, మీ ఊరికి మీరు వెళ్ళిపోండి అని ఎప్పుడైతే ఆ అత్త చెప్పిందో, ఈ చిన్న కోడలు ఏం చేసిందంటే, నువ్వు దేవుడి ఇంటికి వెళ్తే నేను కూడా నీతో పాటే వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చనిపోయేది ఆ బెత్లెహేంలో నేను కూడా చనిపోతానని చెప్పేసి వచ్చేసిందంట ఈ రూతు. అంటే అత్తతో ఏకీభించి దేవుని ఎదురుకు వచ్చేసింది. ఏమైంది? ఆ దేశంలోనే అత్యధిక ఐశ్వర్యంతో భార్య అయింది, యేసు ప్రభుకే తల్లి అయిపోయింది. హల్లెలూయా. తర్వాత దానియేలు చూసుకోండి. ఎవరు? యోసేపు చూసుకోండి. యోసేపు ఐగుప్తు దేశంలోనికి బానిసగా అమ్మబడిన తర్వాత పోతీఫర్ ఇంటిలో తన జ్ఞాన వివేకం చేత దేవుడు ఆశ్రయించబట్టి ఆ ఇంట్లో అంతటా రాజు అవుతాడు, ఆ ఇంట్లో అంతగా అధిపతి అవుతాడు. ఆ పోతీఫర్ యొక్క భార్య ఏం చేస్తుంది? యోసేపు మీద కన్నేసి పాపం చేద్దాంరా అని పిలుస్తుంది. పాపం చేద్దాంరా అని యోసేపుని పిలిచినప్పుడు యోసేపు ఏం చేస్తాడు? అమ్మో, నేను ఇలాంటి పాపం చేయను, నీతో పాపిష్టి పని చేయను అని చెప్పేసి ఆ పాపముతో ఏకీభవించాడా? ఆ పాపాన్ని ఏం చేశాడు? వ్యతిరేకించాడు. ఎప్పుడైతే ఆ పాపాన్ని వ్యతిరేకించాడో, ఆ పాపంతో ఏకీభవించండి, ఎప్పుడైతే ఆ పాపాన్ని వ్యతిరేకించాడో ఏమయ్యాడు? ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయిపోయాడు. రాజు తర్వాత రాజు ఇతనే, రాజు రబ్బర్ స్టాంపు. ఈ బానిసగా వచ్చిన యోసేపు ఏం చెప్తే ప్రపంచం అంతా అది చేసే అంత గొప్ప స్థాయికి ఎందుకు వెళ్ళాడంటే, పాపముతో ఏకీభవించాల. పాపాన్ని ఏం చేసినాడు? వ్యతిరేకించినాడు. ఏం చేసినాడు? పాపాన్ని వ్యతిరేకించినాడు. దానియేలు దగ్గరికి కూడా రండి. దానియేలు దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చెప్పినారు? విగ్రహాలు అర్పించిన ఆ భోజనాన్ని తినండి, ఆ మందు వాటిని అన్నిటి తాగండి, ఇది రాజు మీకు చెప్పినాడు, మీరు బాగా బలంగా తయారండి అంటే, దానియేలు ఏం చేసినాడు? అమ్మో, ఈ విగ్రహాలకు అర్పించినోడు తింటే మేము అపవిత్ర అయిపోతాం, ఈ మద్యం తాగితే మందు తాగితే మేము అపవిత్ర అయిపోతాం, దీన్ని తాగకూడదని చెప్పేసి దాన్ని వ్యతిరేకించాడంట. ఎప్పుడైతే దాన్ని వ్యతిరేకించాడో ఏమయ్యాడు? ఆ బబులోని దేశానికే ప్రధానమంత్రి అయిపోయాడు. మీరు ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేసేస్తా అని ఆర్డర్ వచ్చింది. దానియేలు ఏం చేసినాడు? దాంతో ఏకీభించాడు. అమ్మ, ఎందుకు వచ్చిన గొడవలే, ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేసేస్తారంట, ప్రార్థన చేయకుండా 4 రోజులు ఉందాంలే వాళ్ళు చెప్పినట్టే అని వాళ్ళతో పాటు ఏకీభించాడా? ఏకీభించరే, మీరు ఏమైనా చేసుకుంటారా, నీ దాంతో నేను ఏకీభించను, నేను ప్రార్థన చేసుకుంటా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాడు. ఏం చేసినాడు? సింహాల గుహలో వేసినారు. సింహాల గుహలో వేస్తే సింహాలు ఏమైనా చేసినాయా? దర్జాగా రాజులాగా బయట వచ్చినాడు, ఆ దేశానికి కింగ్ అయిపోయినాడు. శద్రక్ మేషక్ అబేద్నెగోలను చూసి, మీరు ఈ విగ్రహానికి మొక్కాల, విగ్రహానికి మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తాం అని చెప్తే, అమ్మో వాళ్ళు చెప్పినట్లు విగ్రహాన్ని మొక్కేద్దాంలే, మొక్కేస్తే పని అయిపోతుంది చెప్పేసి వాళ్ళతో పాటు ఏకీభించినారా? ఏకీభించాం. మేము కాళ్ళు చచ్చిపోకుండా చచ్చిపోతుంది తప్ప ఆ విగ్రహాలకు మేము మొక్కం, ఆ విగ్రహాలను అసలు మేము నమస్కారం చేయమని చెప్పేసి తీర్మానించుకున్నాడు. తెగించినాడు. ఏం చేసినాడు? ఎత్తిపోయి వేసినాడు అగ్నిగుండంలో. అగ్ని ఏమైనా చేసిందా? ఏం చేయాల. ప్రశాంతంగా బయటకు వచ్చిన ఆ దేశానికే ముఖ్యులు అయిపోయినారు, ఆ దేశంలోనే గొప్ప వాళ్ళు అయిపోయినారు. యేసు ప్రభు కోసం కన్య మరియా ఏం చేసింది? ఎవరు? మరియా కన్య అంటే ఏ పురుషుడు ఎరగని స్త్రీ. అలాంటి స్త్రీ గర్భవతి అవ్వడానికి అంగీకరించింది. అమ్మా, నీకు భర్త ఇంకా పెళ్ళి కాలేదు, అయినా సరే నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తావు అని చెప్తే ఆమె ఏకీభించిందా లేదా? అమ్మో, అట్లయితే ఎట్లా? అమ్మో, అప్పుడు ఏమంటారు నన్ను? ఈ అమ్మాయి ఎవరితోనో పాపం చేసింది, ఎవరో అబ్బాయితో తెలియకుండా పాపం చేయడం వల్ల గర్భవతి అవుతుంది, నాకెందుకు వచ్చింది ఈ అవమానం అనుకుందా? దేవుని కార్యం కోసము ఏకీభవించిందంట. నిందలు పడడానికి కూడా, అవమానాలు పొందడానికి కూడా ఏకీభవించింది. యోసేపుని కూడా చూసుకోండి, ఆమె నీ భార్య గర్భవతిగా ఉంది అని చెప్పగానే, అమ్మో నేను పెళ్లి చేసుకోలేదు ఇంకా, అప్పుడు ఎట్లా గర్భవతి అయింది? అమ్మో, గర్భవతి అయితే ఎట్లా, వేరే పురుషుడితో ఏమన్నా పాపం చేసి గర్భవతి అయిందేమో అని ఆలోచిస్తుంటే దేవదూత చెప్పింది, అట్లా అనుకోవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయ్యింది,
ఆమె కడుపులో దేవుడే పుట్టబోతున్నాడు అని చెప్పినప్పుడు ఈ యోసేపు కూడా ఏం చేస్తున్నాడు, ఆమెని భార్యగా స్వీకరించాడు. అంటే దేవుని కార్యం కోసము ఈమె నిందలు పడ్డానికి కూడా ఏకీభవించింది. దేవుని కార్యం కోసము గర్భవతి అని తెలిసి కూడా యోసేపు తన భార్యని తీసుకున్నాడు. అంటే దేవుని కార్యం కోసము వీళ్ళిద్దరు ఏకీభవించారు కాబట్టే మహా గొప్ప దేవునికి వీళ్ళు తల్లిదండ్రులుగా మార్చబడి ఈ రోజుకి యేసుక్రీస్తు తల్లిదండ్రులు అంటే మనం మరియా యోసేపుని ఈ రోజు కూడా అనుకుంటారు. అంత గొప్ప ధన్యత ఎందుకు వచ్చారంటే వీళ్ళు దేవుని కార్యం కోసం ఏకీభవించారు. తర్వాత యేసు ప్రభు శిష్యుని పిలిచారు లేదా, 12 మందిని పిలిస్తే మీరు నా వెంబడి రండి అనగానే వాళ్ళకున్న వాళ్ళు చేస్తున్న పని కుటుంబాలు అన్నిటిని వదిలేసి వచ్చేసారంట. నా వెంబడి రండి అనగానే వాళ్ళు ఏకీభవించారు లేదా, ఏకీభవించగానే భూలోకంనే తలకిందలు చేసే గొప్ప సేవకులుగా వాళ్ళు మార్చబడ్డారు శిష్యులు. తర్వాత వీళ్ళని జైల్లో వేసినారు. ఎవరిని? శిష్యుల్ని జైల్లో వేసి కొట్టి బయట పంపించేటప్పుడు మీరు యేసుక్రీస్తు గురించి ప్రకటించకూడదు, ప్రకటిస్తే ఈసారి మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరించినారు. బెదిరించినప్పుడు వాళ్ళు ఏకీపించారు. సరే అయ్యా మేము ప్రకటించడంలే, ఈ దెబ్బలు మాకెందుకు, ఆ చచ్చిపోయింది మేము ఎందుకు అని ఏకీపించారా? మీరు సంపద చంపుకొని ఏమని చేసుకుని మేము యేసుక్రీస్తు గురించి ప్రకటించేదని చెప్పేసి వాళ్ళు చెప్పిందంతా ఏకీపించకుండా వీళ్ళు వ్యతిరేకించి దేవుని ప్రకటించారు. ఏమయ్యారు? భూమినే తలకిందలుగా చేసే గొప్ప సేవకులుగా, మహా గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసే గొప్ప బిడ్డలుగా వీళ్ళు మార్చబడ్డారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే ఒకటి, కొందరు కొన్ని విషయాల్లో ఏకీభవించారు, కొందరు కొన్ని విషయాల్లో వ్యతిరేకించారు. కొందరు కొన్ని విషయాలు ఏకీభవించడం వల్ల నష్టాలు తెచ్చుకున్నారు, కొందరు కొన్ని విషయాలు ఏకీభవించడం వల్ల లాభాలు తెచ్చుకున్నారు. కొందరు కొన్ని విషయాల్లో వ్యతిరేకించడం వల్ల నష్టాలు తెచ్చుకున్నారు, కొందరు కొన్ని విషయాలను వ్యతిరేకించడం వల్ల లాభాలు తెచ్చుకున్నారు. మరి మనం దేవుని మీకు అర్థమవుతామంటే పాపం విషయంలో, పాపిష్టి పనులు, చెడు పనులు, పాపం చేసే విషయంలో ఏకీభవించిన వాళ్ళు నష్టాన్ని తెచ్చుకున్నారు. ఎవరెవరు వీళ్ళు? ఆదాము హవ్వ కావచ్చు, మిగిలిన లోతు కావచ్చు, నయోమి, వీళ్ళందరూ కావచ్చు. వీళ్ళందరూ ఏం చేశారంటే పాపం విషయంలో వీళ్ళు ఏకీభవించారు, నష్టాన్ని తెచ్చుకున్నారు. కొందరు ఏకీభవించారు దేంట్లో? దేవుని మార్గంలోకి వెళ్ళడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, పాపం చేయకుండా బ్రతకడానికి, దేవుని కార్యం కోసం కొందరు ఏకీభవించారు. వీళ్ళు మంచి గొప్ప స్థానాన్ని చేరుకున్నారు. కొందరు పాపాలని వ్యతిరేకించారు. ఎవరు? యోసేపు వ్యతిరేకించాడు, దానియేలు వ్యతిరేకించాడు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ విగ్రహారాధన వ్యతిరేకించారు. వీళ్ళు వ్యతిరేకించడం వల్ల గొప్ప స్థానానికి చేరుకున్నారు. వ్యతిరేకించిన వాళ్ళు కొరహు, అబీహు, దాతారాము, వీళ్ళ బంధువులు ఏం చేశారు? వాళ్ళు వ్యతిరేకించాల పాపాన్ని. ఏమయ్యారు? సమూలంగా నాశనం అయిపోయారు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించే విషయంలో నువ్వు ఏకీభవిస్తే నువ్వు గొప్ప స్థానంలోకి వెళ్తావు. పరిశుద్ధంగా జీవించే విషయంలో నువ్వు కానీ వ్యతిరేకిస్తే భయంకరమైన నాశనం పాలవుతావు. రెండోది, పాపం చేసే విషయంలో, పాపిష్టి పనులు చేసే విషయంలో నిన్ను ఎవరైనా ప్రేరేపించినప్పుడు నువ్వు వ్యతిరేకిస్తే నువ్వు గొప్ప స్థానానికి వెళ్తావు. నువ్వు వ్యతిరేకించకుండా ఆ పాపిష్టి పనులు నువ్వు కూడా చేస్తే భయంకరమైన నష్టాల పాలు, నాశనం పాలు అయిపోతావు. అదే సింపుల్గా ఇవన్నీ నేను చెప్పడానికి కారణం ఒకటే, ఏంటంటే పరిశుద్ధంగా, నీతిగా, పవిత్రంగా బ్రతకడానికి ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు వారితో పాటు నువ్వు ఏకీపించను అనుకో, అవును నేను కూడా ఇలాగే పరిశుద్ధంగా బ్రతుకుతాను అని నువ్వు ఏకీపించను అనుకో, గొప్ప స్థానంలోకి వెళ్తావు. పరిశుద్ధంగా బ్రతకడానికి నిన్ను ఎవరైనా ప్రేరేపించినప్పుడు నువ్వు వాళ్ళని వ్యతిరేకించడం, నువ్వు ఏకీపించడం అనుకో, నీ స్థానం భయంకరమైన పరిస్థితులకు నువ్వు వెళ్ళిపోతావు. రెండోది, పాపిష్టి పనులు చేయడానికి, చెడు పనులు చేయడానికి ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు వాళ్ళతో కూడా ఏకీపించి ఆ చెడు పనులు, పాపిష్టి పనులు చేసినావు అనుకో,
నీ జీవితం భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఎవరు నిన్ను పాపిష్టి పనులు చెడు పనులు చేయడానికి నిన్ను ప్రేరేపించినప్పుడు వాళ్ళు నువ్వు వ్యతిరేకించినావు అనుకో, ఆ పాపిష్టి పనులు చేయకుండా ఆ పాపిష్టి పనులు జోలిపోకుండా నువ్వు వ్యతిరేకించనుకో, నీ జీవితం అత్యున్నతమైన స్థాయిలోనికి నువ్వు చేరుకుంటావు. సో ఈ రాత్రికాల సమయంలో దేనితో నువ్వు ఏకీభవిస్తున్నావు, దేన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అనేది నిన్ను నువ్వే ఆలోచించుకో. చెడు పనుల విషయంలో, పాపిష్టి పనుల విషయంలో, ఈ లోకపు విషయంలో, విగ్రహాలకు సంబంధించిన విషయంలో నువ్వు ఏకీభవిస్తున్నావా, వ్యతిరేకిస్తున్నావా? పరిశుద్ధత విషయంలో, దేవుని పని విషయంలో, ప్రార్థనల విషయంలో, దేవునికి సంబంధించిన కార్యక్రమాల విషయంలో నువ్వు ఏకీభవిస్తున్నావా, వ్యతిరేకిస్తున్నావా? దాన్ని బట్టే నీ జీవితము ఎలా ముందుకు సాగిపోవాలా అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు చేసే ఈ రోజు నుంచి కానీ ఎప్పుడైనా సరే ఏ విషయాలతో ఏకీభవిస్తున్నావు, ఎవరితో నువ్వు ఏకీభవిస్తున్నావు, ఎవరితో నువ్వు వ్యతిరేకిస్తున్నావు, ఏ విషయాల్లో నువ్వు ఏకీభవిస్తున్నావు, ఏ విషయాల్లో నువ్వు వ్యతిరేకిస్తున్నావు అని నువ్వు పరీక్షించుకుంటే దాన్ని బట్టే నీ జీవితము ఉన్నతమైన స్థానంలో ఉండాలా లేకపోతే నాశనం అయిపోయే స్థానంలో ఉండాలా అనేది నీకు ప్రతిఫలంగా లభిస్తుంది. కాబట్టి అది మనం గ్రహించి ఏకీభవించే విషయంలో ఖచ్చితంగా మనం ఏకీభవించాలా, వ్యతిరేకించాల్సిన విషయాల్లో ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలా అనే నిశ్చయతను మనం తీసుకోవాలా. ప్రభువా, ఏవైతే నేను ఏకీభవించే విషయాలు ఉంటాయో ఆ విషయాలను నేను ఏకీభవించాలి ప్రభా. ఏవైతే వ్యతిరేకించే విషయాలు ఉంటాయో ఖచ్చితంగా ఆ విషయాలని నేను వ్యతిరేకించాలా. ఏవైతే నేను అంగీకరించాలో ఆ విషయాలను నేను అంగీకరించకుండా ఉండకూడదు. ఏ విషయాల్లో నేను వ్యతిరేకించాలో ఆ విషయాల్లో వ్యతిరేకించకుండా నేను ఉండకూడదు అని చెప్పేసి మనం నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, యేసయ్య, సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, నీవు నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ రాత్రి కాల సమయంలో నీవు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేనితో నువ్వు ఏకీభవిస్తున్నావు, దేన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అనే అంశం గురించి ప్రభా మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, పరిశుద్ధత విషయంలో, దేవుని కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో, దేవునికి సంబంధించిన విషయాల్లో ఎవరైనా మమ్మల్ని ప్రేరేపించినప్పుడు మేము వారితో ఏకీభవిస్తున్నామా లేకపోతే వారిని వ్యతిరేకిస్తున్నామా అని ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ సహాయం చేయండి ప్రభా. మేము మంచిగా జీవించే విషయంలో, పరిశుద్ధంగా జీవించే విషయంలో, దేవునికి సంబంధించిన కార్యక్రమాల విషయంలో ప్రభా మేము ఖచ్చితంగా ఏకీభవించే వారిలాగానే, అంగీకరించే వారిలాగానే మేము ఉండాలి తప్ప మేము వ్యతిరేకించే వారిలాగా ఉండకూడదు నాయన. అలాగే తండ్రి, ఎవరైనా పాపిష్టి పనులు చేయడానికి, చెడు పనులు చేయడానికి నాయన మమ్మల్ని ప్రేరేపించినప్పుడు ప్రభా వారితో మేము ఏకీభవించకూడదు ప్రభా. వారిని మేము వ్యతిరేకించే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా. ఆ చెడు పనులు ప్రభా, అసహ్యమైన పనులు ప్రభా, వ్యతిరేకించే బిడ్డలుగా ప్రభా మమ్మల్ని మేము ఉంచుకుంటూ సహాయం చేయండి తండ్రి. ఎందుకంటే ప్రభా, ఏకీభవించే విషయాలు ఏకీభవిస్తేనే మేము అత్యున్నతమైన స్థానంలో ఉంటాం ప్రభా. వ్యతిరేకించే విషయాలు వ్యతిరేకిస్తేనే మేము అత్యున్నతమైన స్థానంలో ఉంటాం ప్రభా. అలా కాకుండా ఏకీభవించాల్సిన సమయంలో వ్యతిరేకించాల్సిన సమయంలో ఏకీభవించిన తండ్రి మేము భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నాయన మేము చేసే ప్రతి ఒక్క పని విషయంలోనూ, ప్రతి ఒక్క విషయంలోనూ ప్రభా మేము వేటితో ఏకీభవిస్తున్నాం, వేటిని వ్యతిరేకిస్తున్నామని ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా మేము నాశంలో పడిపోకుండా నాయన ఉన్నతమైన స్థానంలో నిలబడినట్టు తండ్రి మంచి జ్ఞానంతో ప్రభా మేము మెలుచుకున్నట్టు కృప చూపించమని బతిమలాడుకోవచ్చు. కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియపరలో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఆదరణ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనుల దేవుని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా
ఏకీభవించాల్సిన విషయాలతో నేను ఏకీభవిస్తాను, వ్యతిరేకించాల్సిన విషయాలను నేను వ్యతిరేకిస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలంతో నడిపించి దీవించాల్సిన బలపరి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.